ఆయన అనువాదం చేసిన మార్క్ ట్వైన్ నవలలు, ఇతరత్రమైనటువంటి సీరియల్సు, కథలు వివిధ పత్రికల్లో వస్తుండేవి. ఆ కథలు చాలామంది తెలుగు పెద్దలకు, చిన్నలకు పుస్తక పఠనం మీద ఆసక్తి ఎక్కువ చేసింది. ఆయన చేతిలో సృజించబడ్డ నరావతారం, విశ్వరూపం లాంటి రచనలతో సామాన్య జనాలకు సైన్స్ సంగతులు పరిచయం చేయడం అనే ఒక అపూర్వ అవిస్మరణీయమైన కృషి నండూరి రామ్మోహన్ రావు గారిది. వారి జయంతి నేడు. కృష్ణా జిల్లా ఆరుకొలను గ్రామంలో జన్మించిన ఆయన స్కూల్ చదువు నూజివీడు, బందర్లో జరిగింది. కాలేజీ చదువు రాజమండ్రి. కాలేజీలో చదువుతున్నప్పుడు వైరాగ్యంతో ఋషికేశం వెళ్ళాడు. అక్కడ డివైన్ లైఫ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి స్వామి శివానంద దగ్గర శిష్యరికంలో స్వామి వివేకానంద గురించి అధ్యయనం చేసి వారి యొక్క భావజాలాన్ని ఒంటి నిండా, బుర్ర నిండా ఇంకించుకున్నాడు. ఆ తర్వాత గురువుగారి ఆశీస్సులతో మళ్ళీ తిరిగి వచ్చి కాలేజీ చదువు పూర్తి చేశాడు. అయితే ఏనాడు స్వామి వివేకానంద ఆలోచనలను, ఆదర్శాలను తన అక్షరాల్లో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మరవక రచించిన తాత్వికుడు ఆయన. వారి రచనలు చదివిన నాలాంటి ఎందరికో పెద్ద బాల శిక్ష లాంటిది వారి విశ్వరూపం, విశ్వదర్శనం, నరావతారం అనే పుస్తకాలు. ఈ అసామాన్యమైన రచనలు సైన్స్ డిగ్రీ లేని జర్నలిస్టు ఇంత బాగా రాశాడంటే బహుశా ఎవరూ నమ్మరేమో. ముఖ్యంగా డబ్బు జబ్బుతో తిరిగే ఇప్పటి పిచ్చోళ్ళకి ఆ పుస్తకాలు అర్థం కావేమో సుమ. నండూరి గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని కూడా తెలుగు చేశారు. ఆ అనువాదం గురించి తెలుగు పెద్దలు చలం ఇలా అంటారు: ఇలాంటి కవిత్వాన్ని తూచడానికి మన దగ్గర తూనికిరాళ్ళు లేవు. మరో సందర్భంలో శ్రీశ్రీ ఇలా అంటారు: తూచవద్దు, అనుభవించు, పలవరించు. ఈ రెండు మాటలు చాలు వారి రచనాశక్తిని తెలుసుకోవడానికి. పిల్లలకి అర్థమయ్యేలా రాశాడు. మనం ఇప్పుడు పెద్ద టెలిస్కోపుల ద్వారా చూసే విశ్వం, దాని ఆయువు, ఇలాంటి వాటి గురించి అర్థమయ్యేలా ఈ సత్యాలు తమాషాగా మన పురాణాల్లో చెప్పిన 14 భువనభాండాలు, బ్రహ్మకల్ప వయోపరిమితి, మళ్ళీ ప్రళయం, మళ్ళీ సృష్టి అంటూ వారు చేసిన విశ్వదర్శనాన్ని చదివిన పుటపర్తి నారాయణాచార్యులు ఇలా అంటారు: ఆషామాషీగా చదివే పుస్తకం కాదు, జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన గ్రంథం. ఈ మాట మన తెలుగు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కాబట్టే మనం 2 రాష్ట్రాలుగా విడిపోయాం. మరి ఆయన నరావతారం రచనలో పలు రకాలైన జీవసృష్టి నుంచి జంతువునాం నరజన్మ దుర్లభమనే నరుడి దాకా ఎలా పరిణామం చెందిందో చాలా ఆసక్తిగా చెప్పిన తీరు గురించి ప్రముఖ దర్శకులు బాపు గారు ఇలా అంటారు: ఆనందం పట్టలేక ఈ జాబు రాస్తున్నాను. ఇంత విషిదంగా, అందంగా రాయగా, చదవగా నేను ఎరుగను. సకల శాస్త్రాలు క్షుణ్ణంగా చదవడం వేరు, ఆ చదివింది గౌరవంతో అర్థం చేసుకుని మాబోటి వాళ్లకు, పిల్లలకు చెప్పినంత అందంగా అందివ్వడం మీ ఘనత. నేను చదవడం ఎన్నటికీ మరుపులేని మహత్తర అనుభవం. థ్రిల్, జోహార్లు చెప్పుకుంటున్నారు అని అన్నారంటే నండూరి రామ్మోహన్ రావు గారి పుస్తకాల గొప్పతనాన్ని అర్థం చేసుకునేలా మనం చదవలేకపోవడం మన దురదృష్టంగా భావించవచ్చు. ఇప్పటికైనా చదివి దురదృష్టాన్ని ప్రతి తెలుగువాడు పోగొట్టుకోవాలి. నండూరి రామ్మోహన్ రావు గారి ఆత్మీయ మిత్రుడు ఎలా అంటారు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు: స్వభావం చేత ఆయన అంతర్ముఖుడు, అంతరంగంలో ఆయన తాత్వికుడు. సంస్కారవంతములైన తెలుగు అభిరుచులు ఆయన నాలుక మీద ఉంటాయి. మొత్తం మీద పత్రికా రంగంలో నండూరి రామ్మోహన్ రావు గారి లాంటి సంగీత, సాహిత్య, కళా మర్మాలు ఎరిగిన వ్యక్తి మరొకరు ఉండరేమో. ఈ మాటలను స్మరిస్తూ ఆ దివ్యమూర్తికి ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.